ఏడాది క్రితమే ప్రజలు జగన్మోహన్ రెడ్డి వైసీపీని రప్పారప్పా ఆడించారన్నారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. వైసీపీని రప్పాడించడానికి ఇప్పుడేం లేదు అన్నారు. తన నియోజకవర్గానికి చెందిన మరో నేత త్వరలో అరెస్ట్ కాబోతున్నారంటున్న బొజ్జల సుధీర్ రెడ్డితో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో అటు టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సార్ చెప్పండి, ఏదైతే ఇటు నిన్న మీడియా సమావేశంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ పైన మీరేమన్నారు? ముఖ్యంగా రఫ అనడం మంచిదే కదా అంటూ కూడా ఈ సినిమా డైలాగులు అన్నీ ఓల్డ్ ఫ్యాషన్ అన్న. ఆల్రెడీ రపరాప కోసేసి మేము 11 దింపినాం. ఇంక ఏందంటే మమ్మల్ని కోసేది ఆయన. ఇప్పుడు ఇవన్నీ పిచ్చి వ్యాఖ్యలు, ఏదో ఒక 2 డైలాగులు కొడితే ఫేమస్ అయిపోదామా, లేకుంటే ఈయన మీద పెట్టే కేసులు, లిక్కర్ కేసులు అవన్నీ కూడా బయటపడుతున్నాయని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ లెక్కన చేయడం తప్ప ఇవన్నీ కూడా పనికిమాల ఇష్యూస్. అసలు ఇంత ముందర ఎంతోమంది చనిపోయినారు ఈయన దాంట్లో, కొత్త ఏం కాదు. కానీ ఆ రోజు బయటపడలే, ఈరోజు బయట పెట్టాం. కేవలం దాని వరకే వచ్చింది. డెఫినెట్గా రేపు మాత్రం వచ్చే రోజుల్లో ఈ ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ని, జగన్మోహన్ రెడ్డిని వాళ్ళే రప్పరప్పకు వస్తారు. మేమేం చేయనవసరం లేదు. సార్, లిక్కర్ కేసుకు సంబంధించి మీ కాన్స్టిట్యున్సీలో నాయకుడి పేరు కూడా వినపడుస్తుంది, ఏమన్నా ఉంటుందా? కాన్స్టిట్యున్సీలో నాయకుడు ఏం చేశాడంటే, యాక్చువల్లీ మేము కూడా రిపోర్ట్స్ ఇచ్చాం. మా కాన్స్టిట్యున్సీ నాయకుడు ఏం చేశాడంటే, ఏమైతే లిక్కర్ ఉండిందో కరోనా టైంలో పందుకోకలు తాగేసినాయంట అని చెప్పి ఉన్నవన్నీ కూడా అమ్ముకున్నాడు. అవన్నీ కూడా బయట తీస్తున్నాం. డెఫినెట్గా వచ్చే రోజుల్లో డెఫినెట్గా మధుసూదన్ రెడ్డిని లోపల వేసి లోపల నొక్కాలని చెప్పి మేము పక్కాగా డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా విజిలెన్స్ కేసులు అవన్నీ కూడా మన జగనన్న కాలనీలో కూడా విపరీతంగా డబ్బులు తినేస్తున్నాడు. అవన్నీ కూడా బయటలాగాల. చాలా ఉన్నాయి లిస్ట్ చేయాలంటే. డెఫినెట్గా వచ్చే రోజుల్లో శివరెడ్డి గారు లోపల పోయినారు, నెక్స్ట్ మధుసూదన్ రెడ్డి గారు లైన్లో ఉన్నారని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. ఏదైతే జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా బొజ్జల సుధీర్ రెడ్డి గారు తీవ్రంగా ఖండిస్తున్నారు. ముఖ్యంగా ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం, గతంలోనే ప్రజలు టీడీపీ శ్రేణులు కలిసి ఆయన రఫరఫా ఆడించారు. ఇంకా రఫరఫా గురించి మాట్లాడడం కూడా వేస్ట్ అంటున్నారు. మరోవైపు తన నియోజకవర్గానికి సంబంధించిన మాజీ శాసనసభ్యుడు వంతు కూడా క్యూలో ఉన్నాడు. భవిష్యత్తులో అతను కూడా అరెస్ట్ కావడం ఖాయమంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.